నేను మీ సీతారామరాజుని. ఈరోజు మనం కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేటు సరస్సుకు వచ్చాం. కొల్లేటు సరస్సు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇలా ఎందుకు అంటున్నానంటే, గతంలో వైఎస్ గవర్నమెంట్ హయాంలో కొల్లేటిని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ కూడా ధ్వంసం చేసేసారు. ఒక కాంటూర్ వరకు పరిధి చేశారు. చాలామంది రైతులు అప్పుడు ఇబ్బంది పడ్డా కొల్లేరుని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంలో సహకరించారు కూడా. దాంతో కొల్లేరు మామూలు పరిస్థితికి వస్తుంది, మళ్ళీ విదేశీ పక్షులు వస్తాయి, ఇక్కడ మళ్ళీ పర్యాటకుల తాకిడి పెరుగుతుందని కూడా చాలామంది అనుకున్నారు. తనంతరం ప్రభుత్వాలు మారాయి, మళ్ళీ కొల్లేరు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఆక్రమణలు గురైపోయింది. ఎక్కడికక్కడ మళ్ళీ చేపల చెరువులు యథాస్థానంలోకి వచ్చేసాయి. దీంతో పర్యావరణవేత్తలు ఊరుకుంటారా? వారు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అయితే సిడబ్ల్యూసి అనే ఒక కమిటీని అయితే వేసింది. కొల్లేరు ఎలా ఉంది, కొల్లేరులో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, కొల్లేరులో పక్షులు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అనేది ఇప్పుడు వాదన సాగుతుంది. గత 3 రోజులుగా ఈ కొల్లేటి ప్రాంతంలో సిడబ్ల్యూసి కమిటీ పర్యటించింది. అనేక కొల్లేటి గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ప్రజలైతే చెప్పేది ఒకటే, పక్షులే ముఖ్యం కాదు, ఇక్కడ మేము కూడా ముఖ్యమే. ఇంచుమించు 200 గ్రామాల ప్రజలు కొల్లేటి ప్రాంతంలో జీవిస్తున్నారు. కాబట్టి పక్షులతో పాటు మమ్మల్ని కూడా పరిధిలోకి తీసుకోండి. మా జీవనోపాధి ఇక్కడ చేపలను వేటాడటం. రేపు కొల్లేరుని పర్యాటక స్థలంగా ఒక కాంటూర్ వరకు పరిధి చేసి మీరు ఇక్కడ అభయారణ్యంగా పరిధి చేస్తే మేమంతా మా జీవనోపాధి ఎట్లా, మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని సిడబ్ల్యూసి కమిటీకి నివేదించారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, నేతలు కూడా ఒకప్పుడైతే ఇక్కడ పక్షులు ఉన్నాయి, పర్యాటకం బాగుండేది, అప్పట్లో చాలా దేశాల నుంచి ఇక్కడ పక్షులు వలస వచ్చాయి. అయితే మారిన పరిస్థితులు, ఇక్కడ జీవనోపాధి ఎక్కువైంది. ఇదివరకైతే సహజ సిద్ధమైన చేపల వేట ఉండేది. ఇప్పుడు చేపల చెరువులు, రొయ్యల చెరువులు తవ్వుకుని వాటి ద్వారా కృత్రిమ ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఉండాలి అని వారి వాదన కూడా ఉంది. ఎవరి వాదన నెగ్గుతుందో అర్థం కాదు, కానీ సిడబ్ల్యూసి కమిటీ అయితే కొల్లేటి ప్రాంతంలో అందరి సలహాలు సంప్రదింపులు చేసి ఈ నివేదికను పైన సమర్పించడానికి తీసుకెళ్ళింది. ఇక్కడ ప్రజలైతే భయపడుతున్నారు. అసలు కొల్లేరు ఉంటుందా, కొల్లేటిలో మా పరిస్థితి ఏంటి, మా చెరువులు ఉంటాయా లేదా, మళ్ళీ కథ మొదటికి వస్తుందా, ఇలా భయపడుతున్నారు. అసలు ఇక్కడ వారు ఏమనుకుంటున్నారు, వీరి అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మిస్ కాకుండా చివరి వరకు స్కిప్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఇప్పుడు పందిరిపల్లి గూడెంలో ఉన్నాం. పందిరిపల్లి గూడెం అంటే కొల్లేటి కోట, ఒక రకంగా చెప్పాలంటే కొల్లేటి సరస్సుకు సెంటర్ పాయింట్ అండి ఇది. ఇక్కడే మత్స్యకారులు చాలామంది ఉంటారు. వారంతా కూడా చేపల వేట మీదే జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు. వారిని అడిగి నిన్న జరిగిన సమావేశం విశేషాలేంటి, వారు వీరి వద్ద నుంచి ఏం సేకరించారు, వీరు వారికి ఏం చెప్పారు, ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరెంట్ సార్? గణసల్ బాబురావు. బాబురావు గారు, నిన్న సమావేశం జరిగింది కదా సిడబ్ల్యూసి, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని? మమ్మల్ని మీ ఏరియాలో బాగోగుల గురించి అడిగారండి. ఓకే. అడిగితే మేము చేపలు పట్టి వాళ్ళండి, చేపల్లోనే జీవనం సాగిస్తాం అంటే ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళు మీ ఆట ఆడొద్దు అంటున్నారు. మనుషుల కంటే పక్షులే ముఖ్యం అంటున్నారండి, పిట్టలు. అయితే ఇప్పుడు మేము 3వ కౌంటర్ కుదించమని అడుగుతున్నామండి. 3వ కౌంటర్ కుదించడం వల్ల మీకు ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందండి. అది కొల్లేట్లోకి వెళ్ళి ఎందుకంటే నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు నిస్తా నీళ్ళు ఉంటాయండి, నిస్తా చేపలు కూడా పట్టుకుంటా అనుకూలంగా అవకాశం ఉంటుంది. మీకైతే 3వ కౌంటర్ కుదిస్తే మంచిదండి సార్. ఓకే. ఈ పేరు జయమాల కొండలరావు. చేపల వేట పందిరిపల్లి గూడెం గ్రామ కాపస్తురండి నేను. అయితే మా జీవనోపాయం మాత్రం కూలిపోయామండి ఇది చెరువులు కొట్టేసిన తర్వాత. ఇంతకుముందే అయితే మాకు జలగాయంగల టైంలో 1976లో రే బాబు మీరు తవ్వుకోండి, జీవనోపాధి మీకు కల్పిస్తాము, మీరు తవ్వుకోండి అంటే జలగాయంగల మహానుబాబుడు ఎక్కడున్నారు మహానుబాబుడే మాకు పునర్జన్మనిచ్చి ఆ చెరువుల మీద ఆధారపడి ఉన్నామండి. తర్వాత 2000లోనూ 2002లోనూ 2003లోనూ కొట్టేశాడు చెరువులు. దవసం అయిపోయిందండి. దవసం అయిపోయిన తర్వాత మా బతుకులు శూన్యం అయిపోయింది. పిల్లలు చదివిస్తాక డబ్బులు లేవు. ఆ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం ఇచ్చిన దాని మీద
మేము ఆ గింజ కాసుకుని అయ్యో తాగుతున్నాం. వాస్తవంగా మేము మా బతుకులు మాత్రం చలాస్తరేపు. అయితే ఇప్పుడు నిన్న సిడబ్ల్యూసి కమిటీ ఈ ఏదైతే ఈ కొల్లేట్లో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చింది. వాళ్ళేమో అడిగారు, చాలా వరకు అడిగారు. మీరేమని చెప్పారు? మా అయ్యా ఆయన దండం పెట్టుకున్నాం, సాధగారి కమిటీకి మేము దండం పెట్టుకున్నాం. ఢిల్లీ నుంచి వచ్చారంట అధికారులు. వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు, మా శ్రీనిబాబు గారు అంటాం మేము. అయితే మా ఎమ్మెల్యే బీజేపీ అండి మాది. మా ఎమ్మెల్యే గారు కొల్లేరు ప్రజలకి ఎంతో కొంత జీవనోపాధి చూపించాలని చెప్పి సాధగారి కమిటీ కానీ వారు చెప్పి నాకు చెప్పి రఘురామకృష్ణరాజు గారు, అలాగే చింతమనేని ప్రభాకరరావు గారు, ఇంకా చాలా మంత్రివర్యులు ఇచ్చారు. వారు చాలా అనుకూలంగా మాకు స్పందించి మూడో కాంటూరు కుదించండి సార్ మేము దండ పెట్టుకుంటే అలాగే చేద్దామని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది సార్. అది మా పది ఇక్కడ బతులు మాత్రం ఈ విధానంగా లేవు, మంచిగా లేవు. మీ పేరేంటి? శ్రీనివాసరావు సార్. ఏం చేస్తూ ఉంటారు? కుల వృత్తి ఏదో చేసుకుంటాం, చేపలు పట్టడం చేస్తాం సార్. ఎంతకాలం చేపల వృత్తి చేస్తున్నారు? మా చిన్నప్పటి నుంచి మా నాన్నల కాడి నుంచి కూడా మేము చేపల వృత్తి సొంతంగా చెరువులు ఉన్నాయండి? సొంతగా లేదు సార్, ఈ కులరి మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. అయితే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సిడబ్ల్యూసి అని కమిటీ ఒకటి వచ్చింది కదా, నేను మీ ఊర్లో కూడా సమావేశం ఏర్పాటు చేసింది. మరి ఏంటి ఇప్పుడు 5వ కాంటూరు వల్ల వరకు ఉంటే మీకు నష్టం ఏంటి, 3వ కాంటూరు కుదించడం వల్ల లాభం ఏంటి? కుదించడం వల్ల సార్ మాకు అనుకున్న జలతీ భూములు కానీ అవి కానీ మాకు అందుబాటులోకి వస్తాయండి. మేము చేపల వృత్తి చేసుకోవడానికి కానీ చిన్న చిన్నగా ఆక్వాకల్చర్ చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా మీరు కుదించడం వల్ల మాకు అనుకూలంగా ఉంటుంది సార్. అదే 5వ కాంటూరు చేయటం వల్ల మాది అభయారణ్యంలో పడుతుంది, మనకి చెరువులు అనేది అదేలేండి. అభయారణ్యంలోకి ఎంత 2 కాంటూరులు వెళ్ళిపోతాయి సార్, 2వ కాంటూరు వరకు వెళ్ళిపోతాయి. దాని మీద మాకు చేపలు పట్టుకోవడానికి కానీ ఇడిగా ఏదైనా చిన్న చిన్న అప్పుడు కాంటూరు కుదిస్తే ఫారెస్ట్ వాళ్ళు కూడా కేసులు పెడతారు సార్. కేసులు పెట్టడం వల్ల మేము అవతలకి మేము ఏదైనా చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు సార్. ఎందుకంటే అది ప్రభుత్వ భూమిలోకి వెళ్ళిపోద్ది కదా, దాని మీద మాకు అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు పడతాం సార్. దానివల్ల మాకు 3వ కాంటూరు 2వ కాంటూరు కుదించడం వల్ల మేము రేపొద్దున్న ఈ చేపలు పట్టుకోవడానికి కానీ ఏదో చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న కుంటల కింద తవ్వుకొని అట్లా ఏదైనా చేసుకోవడానికి మా కుల వృత్తిగా జరగడానికి ఉంటుంది సార్, ఉపయోగపడుతుంది సార్. అంతర్వేదమ్మ గారు, అయితే ఇప్పుడు కొల్లేరు చాలా గతంలో మీరు చూసుంటారు, ఒక టైంలో 2006లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు కొట్టేశారు కదా, అప్పుడు చాలా ఇబ్బంది పడినట్టు ఉన్నారు మీరు. చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ నేను గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు కదా, మీరు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు అసలు? అయితే కొల్లేరుని కుదించాలని కోరుకుంటున్నాను సార్ మేము. అదే అది కుదించడం వల్ల మీకు లాభం ఏంటి, నష్టం ఏంటి? లాభం ఏంటంటే మామూలు గట్ట ఒగ్గుకుని ఆ మామూలు పడ్డ చేపలు పెట్టి బతుకుదామని బతుకుదవరికి ఆశిస్తున్నాం సార్ మేము. మరి మేము పెట్టలకు మట్టుకి యాంకర్ మేము చేయము. పెట్టలాగానే ఉంటే మేము మనుషులకి బతిదారు ఇవ్వమని మేము కోరుతున్నాం సార్. అయితే మీకు 3వ కాంటూరు వరకు కుదించాలి. 3వ కాంటూరు వరకు కుదించాలి సార్. మాకు ఆరోగ్యం బాగాలేదు సార్. ఇదిగో ఇలా పట్టకాలు వేసి కూర్చున్నాం. ఏంటి మరి కొల్లేరు మళ్ళీ పెంచుతాం అంటున్నారు, మీరేమంటారు? 3వ క్యాంటీన్ కావాలి మాకు. పచ్చులు గిచ్చులతో మాకు పని లేదండి. మాము గుడి ఒప్పుకోవాలి, ఎదురు మామూలు ఒగ్గుని దోళ్ళ మీద డొక్కల మీద తిరగాలి సార్ మేము. ఇక మీకు ఎంత వయసు? మాది 60 సంవత్సరాలు. మరి గతంలో ఒకసారి చెరువులు కొట్టేశారు కదా, అప్పుడు మీరు ఎలా బాధపడ్డారా? అప్పుడు దొర్లాడినా ఆగలేదు. మాకు కొట్టేసిన 3 రోజులు కాడు చచ్చాడు. అదే ఎన్నో బాధలు పడ్డా మాకు ఉంచలేదు స్వామి. ఉంచుకోకుండా మాకు అడ్డం వచ్చి దొర్లాడి అడ్డం పడ్డా సరే ఏ ఆపుకోకుండా కొట్టేశాడు. కొట్టిన ఆయన కూడా నిలబడలేదు కదా, వెళ్ళిపోయాడు పైకి. అయితే మీకు 3వ కాంటూరు వరకు ఉండాలంటారు? 3వ క్యాంటీన్ మాకు ఉండాలి స్వామి. పూర్తిగా అది ఉంటేనే మేము ఏదో జీవాధారం చేసుకుంటాం. ఏంటి మీరు ఏం చేస్తారు, ఏ వృత్తి? మేము కుల వృత్తేనండి. అదే ఏ వృత్తి? మామూలు ఒప్పుకుంటాం. మామూలు చేపలు పెట్టుకుంటారా? మరి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఏదో కొల్లేరుని పెంచుతామంటున్నారు 5వ కాంటూరు వరకు? 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు మాకు ఇవ్వాలండి సార్. అయితే మాకు పచ్చిరికి ఏం చేయము, పచ్చిరికి అలా ఉంటాయి మాకు. అదే పక్షులు మీరు ఏం చేయము, పక్షులే మనుషులే అంటారు, అంతేనా? అంతేనండి. మాకు అలాగిస్తే మాకు సంతోషమేనండి. అలాగా మొగుళ్ళు లేను భర్త లేను కుత్తు శుభ్రంగా బతుకుతామండి. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు ఇస్తే ఇదండి కొల్లేటి వ్యధ. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ జీవితాల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా కొల్లేరులో ఉండాలా వద్దా, ఎప్పుడు ప్రభుత్వం ఏ మాట చెప్తుందోనని వీరంతా
జీవనోపాధి చేసుకుంటూనే పోరాటాలు చేస్తున్నారు. నిన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కూడా 3వ కాంటూర్ వరకు ఉంటే మేమంతా కులవృత్తి చేసుకుంటూ చేపలను పట్టుకుంటూ జీవనోపాధి పొందుతాం, అదే 5వ కాంటూర్ అయితే మా బతుకులు మళ్ళీ ఛిద్రమైపోతాయని వీరంతా కూడా బాధపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం పక్షులతో పాటు మనుషులను కూడా ఇక్కడ జీవనోపాధి కలిగేలా చూడాలని వీరంతా కోరుతున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.